ఎందుకు చెప్తా ఉందంటే ఏజెన్సీ వ్యవస్థ గురించి మీరు కొన్నేళ్ల నుంచి మాట్లాడుతున్నారు. ఏది కేసీఆర్ ఏజెన్సీ వ్యవస్థలే పాస్పోర్ట్ అది అక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు. మీకు అన్ని అంశాలు తెలుసు కాబట్టి ఈ ఏజెన్సీ వ్యవస్థ ఒక్కటి రద్దు చేస్తే సగం విమల పడతారు వీళ్ళు, సగం విమలం అవుతారు. ఇక కాదు ఇక మళ్ళా 2 ఏళ్ళ దాకా మళ్ళీ మీటింగే పెట్టరు. ఇక డిమాండ్ మీటింగే ఉంటుంది. కాబట్టి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాల్సిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మా ప్రభుత్వంగా ప్రజాప్రభుత్వంగా మేము నమ్ముతా ఉన్నాం, మేము విశ్వసిస్తా ఉన్నాం. ఇక మహిళల విషయానికి వస్తే మహిళలకు కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలి, వేతనంతో కూడినటువంటి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ భద్రత ఆయుధలేదు. ఒక కవిత గారికి ఎంపీ ఓడిపోగానే మళ్ళీ మేనేజ్మెంట్ కోటలో ఎమ్మెల్సీ ఆమెకున్న భద్రత మనకు లేకపోయా మన ఉద్యోగస్తులకు. మీరు ఒకసారి చూడండి, ఎందుకు చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకంతో ఎందుకు చెప్తా ఉన్నంటే బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ, భూములను రెగ్యులరైజ్ చేసి ప్రజలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మిమ్మల్ని కూడా చేస్తుందని నమ్ముతా ఉన్నా, అదే నమ్మకంతో చెప్తా ఉన్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఆ తల్లి సోనియా గాంధీ మహిళలన్నా తెలంగాణ ప్రజలన్నా ఆ కుటుంబానికి ఎంతో ప్రేమ. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ అంశాన్ని పరిశీలిస్తాడు, ఖచ్చితంగా మీ జీవితాల్లో ఆనందం చూపిస్తాడని నేను నమ్ముతా ఉన్నా. ఖచ్చితంగా దిశగా పోతుందని నిర్ణయం ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.